స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మిశ్రమ ఫలితాల నడుమ వారం క్లోజింగ్ డే రోజున మార్కెట్లు లాస్ లోనే ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం తర్వాత కూడా అదే ట్రెండ్ కొనసాగింది. సెన్సెక్స్ 200 పాయింట్ల నష్టంతో 82,330 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 25,019 పాయింట్ల వద్ద ఉండగా ముగిసింది. మరోవైపు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇవాళ 95,130 రూపాయలకు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87,200 రూపాయలుగా పలుకుతోంది. ఇక స్టాక్ మార్కెట్లకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, స్టాక్ మార్కెట్ కి సంబంధించి వాళ్ళు చూసుకుంటే నష్టాల్లో ముగిశాయి. దీనికి సంబంధించి కారణాలేంటి? స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాల ప్రభావం మన సూచీలపైన స్పష్టంగా కనిపిస్తుంది. అటు భారతీయ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీలను కిందకి లాగాయని చెప్పొచ్చు. దీంతో సూచీలు ఇవాళ బాగా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, టారిఫ్లపై కొనసాగుతున్న ఆందోళనలతో మదుపర్లు ఆచితూచిగా వ్యవహరించారు. దీంతో సూచీలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఉదయం మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 235 పాయింట్ల నష్టంతో ప్రారంభించింది. అటు నిఫ్టీ స్వల్పంగా 51 పాయింట్ల నష్టంతో ఇవాళ ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే అటు మార్కెట్ ముగిసే సమయానికి 200 పాయింట్లతో 82,330తో సెన్సెక్స్ ముగిసింది. అటు నిఫ్టీ 43 పాయింట్లతో ఇవాళ ట్రేడ్ ను ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ప్రధానంగా భారతీయ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎంఐఎం, టీసీఎస్, టైటాన్, టెక్ మహీంద్రా షేర్లు ఇవాళ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అటు బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎటర్నల్, ఎన్టీపీసీ, మారుతి సుజుకి, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ షేర్లు ఇవాళ లాభాల్లో ఉన్నాయి. ఇక బంగారం ధరల విషయానికి వస్తే 2-3 రోజులు తగ్గుతూ వస్తున్న ధరలకు ఇవాళ ఫుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. ఇవాళ ఏకంగా 1,200 బంగారం ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం పసిడి ధర ఈ రోజు 95,130కి చేరిందని చెప్పొచ్చు. దీంతో ఇక 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములు 1,100 పెరిగి 87,200 కొనసాగుతుంది. అటు వెండి ధరలో ఇవాళ ఎలాంటి మార్పు లేదు, ప్రస్తుతం పాత ధరలే కొనసాగుతున్నాయి. ఇవాళ బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు ఒక కొలిక్కి రావడంతో బంగారం ధరలు పెరిగాయని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తిరిగి బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పెరుగుదల కేవలం నామమాత్రమేనని, రానున్న రోజుల్లో బంగారం ధర తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్న పరిస్థితి ఉంది. ప్రియా, రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే స్టాక్ మార్కెట్లో నష్టాలు ముగిశాయి. మొత్తంగా సెన్సెక్స్ 200 పాయింట్ల నష్టంతో 82,300 పాయింట్ల వద్ద ముగిసింది. అండ్ అట్లాగే చూసుకుంటే బంగారం ధరలు కూడా పెరిగాయి. 2 రోజుల నుంచి తగ్గినటువంటి బంగారం ధర సడన్ గా మళ్ళీ ఈ రోజు 1,200 పెరిగినటువంటి పరిస్థితి.